నిన్న నాకు తెలిసి మోదీ గారు ఇథియోపియా పోయిండ్రు. అక్కడ డైరెక్ట్ ప్రైమ్ మినిస్టరే ఆయనని ఆహ్వానం బలగనికి వచ్చిండ్రు. ఇద్దరు కలిసి కార్లో పోయినరు. ఇంకొకటి అన్డిసైడెడ్ ఏవైతే స్టాప్స్ ఉంటాయో అంటే ప్రోటోకాల్లో లేని మ్యూజియం, సైన్స్ మ్యూజియం అవన్నీ విజిట్ చేసిండ్రు. ఈ స్ట్రాటజిక్ టూర్ గిట్లా మనం తీసుకొని చూస్తే ఫ్రెండ్స్, జార్డన్, ఇథియోపియా ఇంకా ఒమన్, ఇది ప్యూర్లీ ఒక 3 హంగులాల డిజైన్ చేయబడ్డది. ఒకటి డిప్లొమసీ, ఒకటి సప్లై చైన్, ఇంకొకటి సెక్యూరిటీ. ఇండియా ఇవాళ ఒక ట్రస్టెడ్ పవర్ అయిపోయింది గ్లోబల్ జియో పాలిటిక్స్ లో. భారత్ని తప్ప వేరే దేశాన్ని నమ్మాలనంటే దేశాలకు కూడా భయం అవుతున్నది. ఎందుకంటే భారత్ ఒకటే సేఫ్ అని చెప్పాలకు అర్థమైంది. ఈ టూర్ అంత కీలకం మనకి ఎందుకు అని చెప్తే, ఇవాళ భారత్ ఒక కొత్త ఏజ్ లకు ఎంటర్ అయింది ఫ్రెండ్స్. ఒక కొత్త వయసులోకి ఎంటర్ అయింది అని అనుకుందాం. ఏ వయసులోకి ఎంటర్ అయింది గిరీష్ అని అంటే, ఎనర్జీ అండ్ ఫుడ్, వెపన్స్, ఇవన్నిట్లలో భారత్ ఇవాళ ఒక పెద్ద తోపుతురుం అయిపోయింది. ఈ ఆయిల్ అలయన్సెస్ ఏవైతే వెనకటికి నడుస్తున్నాయి గల్ఫ్ దేశాల నుంచి, అవి వీక్ అయిపోయినాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే గల్ఫ్ దేశాలతో కూడా వేరే దేశాలు చేతులు కలపాలంటే కొంచెం భయపడ్డారు. ట్రస్ట్ డెఫిషియట్ అయింది. అక్కడ భారత్ పెద్దపీట వేస్తుంది.